హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కాస్ కిచెన్. నేను పెద్దక్క. వినాయక చవితి వచ్చేసింది కదా! వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఆరిది. దీన్నే ఉండ్రాళ్ళు, తాలికల పాయసం అని అంటారు. ఆంధ్ర సైడ్ ఆరిదని అంటారు. అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా 24 గంటలు నానబెట్టిన బియ్యాన్ని ఏ బియ్యమైనా తీసుకోవచ్చండి. నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో వేసి, లేదంటే మిల్లుకిచ్చినా సరిపోతుంది. మెత్తగా పిండిలా చేసుకొని, జల్లెడ పట్టుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ 2 స్పూన్ల వరకు 2 స్పూన్ల సగ్గుబియ్యాన్ని 1 అవర్ నానబెట్టి పెట్టుకోవాలండి. తర్వాత యాలకుల పొడి కూడా మిక్సీలో వేసి పెట్టుకున్నాను. అలానే బెల్లాన్ని కూడా తురుముకొని గాని, ముక్కలుగా గాని చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ కప్పుంపావు వరకు బెల్లాన్ని పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని, ఒక పావు టీ గ్లాస్ వరకు కొంచెమే వాటరేసుకొని, ఒక 2 స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకొని, కొంచెం ఈ వరిపిండిని కొద్దిగా మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం మెత్తగొచ్చేంత వరకు వేసుకోవాలండి. తడి బియ్యపు పిండి కాబట్టి మనం ఎక్కువ వాటర్ పడదు. ఒక పావు టీ గ్లాస్ వరకు వాటరేసానండి. దీనికి కప్పుంపావు వరకు పిండి పడింది. ఇలా కలిపి పెట్టుకొని పక్కన మూత పెట్టి పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాలు. తర్వాత ఇంకో గిన్నె స్టవ్ పై పెట్టుకొని, ఒక కప్పు బెల్లాన్ని కొంచెం అది బెల్లం ములిగేంత వరకు వాటరేసి, బెల్లం కరిగితే సరిపోతుందండి. పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా కరిగించిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముద్దగా కలిపిన వరిపిండి ఉంది కదా! ఆ పిండిని మెత్తగా కొంచెం కలిపి ఇలా కొన్ని తాలికలు, కొన్ని ఉండ్రాళ్ళుగా చేసుకుంటున్నానండి. జంతికల గొట్టంలో పెట్టి కూడా తాలికలుగా వేసుకోవచ్చండి. నేను చేత్తోనే కొద్దిగా కాబట్టి చేత్తోనే ఇలా చేసి పెట్టుకున్నాను. కొన్ని ఉండ్రాళ్ళు కూడా చేసుకొని, కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజంత పిండిని మాత్రం పక్కన పెట్టుకున్నాను. కొంచెం వాటర్ మిక్స్ చేసి, అది మళ్ళీ పాలల్లో కలుపుతాం గాబట్టి, కొంచెం పిండిని మళ్ళీ ఉంచుకున్నానండి. అందులో కొంచెం పాలు పోసి, కొంచెం పేస్ట్‌లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. అవి మరిగించి చల్లార్చిన పాలండి. వేడి పాలు పోస్తే ఉండల్లా కట్టేస్తుంది. దీన్ని నీళ్ళలో కూడా మీరు కలిపి పెట్టుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని, ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని, అలానే ఒక 2 చెంచాలు నానబెట్టిన శనగపప్పుని కూడా అందులో వేసి ఉడికించుకోవాలండి. ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్లు వేస్తే అవి ఉడికిపోతాయి. నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన గిన్నె పెట్టుకొని, అందులో 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్లు వేసుకొని ఇవి మరిగించుకోవాలి. పొడి బియ్యం పిండితో చేసే ఆరిది కన్నా, తడి బియ్యం పిండితో చేసిన ఆరిది చాలా బాగా వస్తుందండి. పొడి బియ్యం పిండనేది కొంచెం అంత స్టిక్కీగా ఉండదు. ఇది బాగా స్టిక్కీగా ఉంటది. బావుంటదండి. ఇప్పుడు ఈ పాలు మరుగుతున్నప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ తాలికలు, ఉండ్రాళ్ళని అందులో వేసుకొని గరిటె పెట్టి కలపకుండా ఇలా రౌండ్‌గా ఒకసారి తిప్పుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకోవాలండి. ఒక సైడ్‌కి ఇలా మూత పెట్టుకుంటే పొంగిపోయి బయటకి రాకుండా ఉంటాయి. ఇలా మనం వేసిన తాలికలవి విడిపోతాయండి. అవి ఉండలా పడ్డాయి కదా! అవన్నీ విడిపోతాయి. విడివిడిగా అయిపోతాయి. బాగా ఉడకాలండి. 80% ఉడికిన తరువాత మనం కలిపి పెట్టుకున్న పిండి వరిపిండి ఉంది కదా! కలిపి పెట్టుకున్న పిండిని అందులో పోసుకోవాలి. మీకు ఇంకాస్త చిక్కదనం కావాలి అనుకుంటే పచ్చి వరిపిండి ఉంది కదా! అది నీటిలో కలుపుకొని కూడా వేసుకోవచ్చు. అలానే మనం ఉడికించుకున్న శనగపప్పు, సగ్గుబియ్యాన్ని కూడా అందులో వేశాను. ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి అందులో జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు దోరగా వేగించుకోవాలండి. వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పాలల్లో వేసిన తాలికలు, ఉండ్రాళ్ళు ఉడికిపోయాయి. ఆ ఉడికిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చల్లారిన పాకాన్ని అందులో వేసి కలపకుండా మనం వేగించుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలను కూడా వేసి కలపకుండా ఒక 5 నిమిషాలు అలానే ఉంచుకోవాలండి. జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేసినప్పుడే కొంచెం క్లిప్ మిస్ అయిందండి. యాలకుల పొడి కూడా వేసుకొని, తర్వాత ఇలా కలుపుకుంటే మన ఉండ్రాళ్ళ తాలికల పాయసం ఆరిది రెడీ అయిపోయినట్లే. వినాయకుడికి నివేదించండి.